హలో నమస్కారం అండి. నేను మీ దుంపటి రామ్, కరీంనగర్. మనం ప్రస్తుతం కరీంనగర్లోని తిగలుట్టపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ప్రజలు అందరు గమనిస్తున్నారు, ఇది పాతకాలం కాదు, ఇది సోషల్ మీడియా మరియు యంగ్ జనరేషన్ యాక్టివ్గా ఉన్నారు. మిమ్మల్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మీ పాతకాలం లెక్క మేము ఎలక్షన్ రాగానే మేము వచ్చి ఇటు పైసలు వెళ్తే మేము గెలిచిపోతామని అనుకుంటున్నారు, కానీ ఇది కాదు. 100% అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చూడండి, అంబులెన్స్ పోతుంది, ఒకసారి వెనకాల చూడండి అంబులెన్స్ స్టాప్. మేము సుమారు గంట సేపు అవుతుంది, 2 సార్లు పడిందండి. 2 సార్లు గేటు పడింది. 2 సార్లు గేటు పడితే అటు 2 అంబులెన్స్ ఇటు 2 అంబులెన్స్ ఆగినాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితి వస్తే ఎలా, కొంచెం అన్నా గమనించుకోవాలి మీరు. ఇంతకుముందు మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే పక్కకి వెళ్ళి మినిస్టర్ పోతుంది, కానీ కనీసం ఏమైంది, అసలు మీ సమస్య ఏంది, అసలు ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారని చెప్పి వాళ్ళకి తెలుసు. ఈ సమస్య గురించి తెలిసి కూడా వాళ్ళు కనీసం అడగట్లేదు. మమ్మల్ని ఇంకా పోలీసు వాళ్ళని పంపించి మీరు అక్కడికి వెళ్ళి పోండి అని చెప్పేసి అంటున్నారు తప్ప కనీసం మీ సమస్య ఏంది కూడా అడగట్లేదు. మీరు చూసే రోడ్ ఎంత దారుణంగా చూడండి. అక్కడ నుంచి 700 సుమారు 1 కిలోమీటర్ వరకు రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. అక్కడ నుంచి అక్కడ అపోలో రీచ్ హాస్పిటల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ అమ్మగుడి వరకు మొత్తం డ్యామేజ్ అయింది రోడ్డు. ఇప్పుడు వర్షం పడితే మొత్తం నీళ్లు జామ్ అవుతాయండి. 100% రోజు ఇద్దరు మాత్రం 100% కింద పడుతున్నారు ఈ రోడ్డు డ్యామేజ్ అవ్వడం వల్ల. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు స్కూల్కి వచ్చే వాళ్ళు ఉంటారు, కాలేజ్కి వచ్చే వాళ్ళు ఉంటారు, ఊర్ల నుంచి వాళ్ళకు కూడా ఇబ్బంది. ఈ 100% ఈ సమస్యకు సొల్యూషన్ చూపెట్టకుంటే మాత్రం మిమ్మల్ని మీ చాప్టర్ క్లోజ్ చేసే పరిస్థితి మాత్రం వస్తుంది.